10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలో కూడా అలాంటి పెద్ద కార్లు కొనిపించే అవకాశాలు లేవు. కానీ ఇవాళ మన దగ్గర ఒక 2 ఏళ్ల కాలంలోనే మరి ఇంత పెద్ద కారులో తిరగగలుగుతున్నారు అంటే అది కాదా సంస్థ గొప్పతనం? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎక్కడైనా ఎదగాలి అంటే ఎక్కడైనా ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి అంటే ఎంచుకోవాల్సింది బెస్ట్ ప్లాట్ఫారం. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫారం బెస్ట్ ఉందా లేదా చెక్ చేసుకో. ఒకసారి మన ఎస్బిఎం గురించి మనం చెక్ చేసుకుందాం. లీగాలిటీ సైట్స్ ని ఇస్తుందా లేదా? లీగాలిటీలో ఎప్పుడైనా ఇష్యూ వచ్చిందా? రాదు. ఎందుకంటే మేము తీసుకునేటప్పుడే 1కి 100 సార్లు చెక్ చేసుకుని తీసుకుంటాం. ఎవరు అన్నట్టుంది ఇంకా కిలోమీటర్ ఉన్నాయి సార్ మన వెంచర్లు ఉన్నాయండి? లేవు. మాక్సిమం అంత దూరం బొమ్ ఇంకా భూములు దొరికే పరిస్థితులు లేవు, తప్పేటట్టు లేదు అనేటప్పుడు చూద్దాం. ఆ టైం ఎంత వస్తుందో తెలియదు. అప్పటి వరకు మన ప్రైమ్ లొకేషన్ ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ లోనే ఉంటాం. అండ్ డెవలప్మెంట్, ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ లో మనం డెవలప్మెంట్ వదిలిపెట్టిన పరిస్థితులు ఉన్నాయా? లేవు. మీరు ఎతికినా దొరకదు. అండ్ టైం టు టైం రిజిస్ట్రేషన్. ఎప్పుడైనా 5-6 నెలలు అవుతుంది సార్ నా డాక్యుమెంట్ ఏ కానీ చెప్పేటోళ్ళకి 5-6 మంది అని ఉన్నారా? లేరు. ఎందుకంటే మన మోటో కాదు అది. స్పాట్ రిజిస్ట్రేషన్ 10 to 15 days లోపట్నే డాక్యుమెంటేషన్ కస్టమర్ కి అందించాలి అనేది ఫస్ట్ మన మోటో. వ్యాపార రంగంలోకి వచ్చి మీరు అమ్మినటువంటి ప్లాట్ల పైన మీకు సరైన టైంలో రాక 2 నెలలు 3 నెలలు మీ ఇన్సెంటివ్లు ఇయ్యక ఎప్పుడైనా సతాయించిన చరిత్ర ఉందా కంపెనీకి? ఉందా? గట్టిగా చెప్పాలి. ఎత్తికినా దొరకదు. దట్స్ ఆల్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ 2 నెలలనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే స్టార్ట్అప్ కాబట్టి. ఎస్ ఆర్ నో? ఎస్. సో అలాంటి అవకాశాలు ఎక్కడ తలెత్తకుండా, అలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా తలెత్తకుండా మేము ముందు చూపుతోని ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో మన మార్కెటింగ్ సిబ్బంది మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందికి ఇంకా డబల్ అయినా మన దగ్గర ఇంకా